అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏపీ మండలి కొనసాగుతుంది. లైవ్ లో చూద్దాం. ఆ రోజు పిఓసిగా సింగిల్ మెంబర్ గా ఉన్న నేను అడిగితే నా కోఆపరేట్ ఆ రోజు ప్రభుత్వం చేయలే. కానీ హియర్ ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. ఈ చట్టసభలు అడిగేటువంటి సమాచారాన్ని కమిటీలకు అందించి తీరుతాం మేము. ఎందుకు మీరు అంత ఉలికి పడతారు? వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎ బ్లేమ్ గేమ్. మా లోకేష్ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చెప్పారు, గత ప్రభుత్వ విధానాల్ని తిట్టడమో తప్పు పట్టడమో కాదు, కరెక్టా కాదో చూడండి, కరెక్ట్ అయితే కంటిన్యూ చేయండి, లేదంటే సరిదిద్దండి అనేటువంటి విధానంలో పోతున్నాం అధ్యక్ష. ఇది అధ్యక్ష, సభ్యులు అడిగినటువంటి సమాధానాలకి తమరు ఒక డైరెక్షన్ ఇవ్వండి అధ్యక్ష. ఇట్లా ఇంటర్ఫియరెన్స్ కరెక్ట్ కాదు. 2 నిమిషాల్లో ముగించమంటే క్వశ్చన్ ని 2 నిమిషాల్లో ముగిస్తాం, అరగంట నడపండి అంట. కానీ ప్రశ్నకి మాత్రం తేడా చూపొద్దండి. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13592 మినిస్టర్ ఫర్ ఎనర్జీ. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తూ, అవును గత ప్రభుత్వం ఈఆర్సీకి అప్లై చేసిన ట్రూ అప్ ఛార్జెస్ సార్ అవి 2022, 23, 24 ఏప్రిల్ 24న ఈఆర్సీకి పంపడం జరిగింది సార్. ఇవి అదేవిధంగా రెండో ప్రశ్నకు సమాధానం చేస్తూ, ఇవి ఈఆర్సీ ఉత్తర్వులు, ప్రభుత్వం దగ్గర అలాంటిది ఏం లేదు. మూడో ప్రశ్నకు సమాధానం చెప్తూ, ఇవి సభా సమక్షంలో ఉంచబడింది సార్. ఓకే, రవిబాబు గారు. థ్యాంక్ యూ చైర్మన్ సార్. మంత్రి గారి సమాధానం అసంపూర్తిగా ఉన్నట్టుంది అధ్యక్ష. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో వినియోగదారుల మీద పడుతున్నటువంటి అధికారాన్ని, విద్యుత్ ఛార్జీలు చాలా పెరిగినాయి, వాటిని 30% తగ్గిస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానం ఇచ్చారు ప్రజలకి. దాన్ని మర్చిపోయి ఇవాళ ట్రూ ఆఫ్ ఛార్జీల్ని ఏపీ అసెంబ్లీలో కాసేపు అయోమయం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో తలెత్తిన ఈ గందరగోళానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. తమ శాఖ వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారంటూ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూపు కౌన్సిల్లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142వ నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి? అంటే నేను కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారు. ఏపీ శాసన మండలిలో హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చాలా ఉంది చెప్పడానికి. అడిగారుగా క్వశ్చన్లు, వినండి. అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దయచేసి వెయిట్ చేయాలి. అధ్యక్ష, చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది నా టైం, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడడం కాదు. స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది, చైర్మన్ గారు నాకు ఇచ్చిన టైం ఇది. నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు? ఎట్లా కూర్చోండి.
గౌరవ మంత్రి గారు మారుతుంటే మెంబర్ గారు అట్లా ఎగతాళి చేస్తే మారుతాం కరెక్టా సార్? కంట్రోల్ చేయండి, సభ్యులు కూర్చోండి. అరే ఒక మంత్రి మారుతుంటే ఎగతాళి చేస్తే మెంబర్ మారుతారా? మీరు కంటిన్యూ చేయండి. ఏంటి సార్ ఇది? హౌస్ కంట్రోల్ చేయండి సార్, ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోండి సార్. మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడండి సార్. అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్? ఇది వద్దులేండి, వద్దులేండి. చేయి చూపిస్తాను సార్, చేయి చూపిస్తా. మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు చక్కటి సమాధానం రాపించాలి. అందులో కొంచెం ఒక సమయంగా మీరు ఉండాల్సిన కోరుతున్నాను. అధ్యక్ష, ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు. ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష. అయినప్పటికీ కూడా వర్షపాతం రోజు రోజుకి అంటే దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా 800 రెట్లు పెరిగింది అధ్యక్ష. అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర 36 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవటం, అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర 11,43,000 క్యూసెక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసే ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష. వెంటనే స్పందించి ఇమీడియట్ గా ఇక్కడ సుమారుగా 294 సహాయ శిబిరాలు, అదేవిధంగా 1717 మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరికీ కూడా 10 రోజులకి సంబంధించి 1,15,00,000 ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం. రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటర్ బాటిల్స్ వాటికి యూజ్ చేసుకోవడానికి కూడా, తాగడానికి కాదు అధ్యక్ష, వాటర్ యూజ్ చేసుకునే దానికి కూడా వాటర్ కూడా పంపించుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జరిగిన నష్టం అంటే ఇందులో అధ్యక్ష ఆహార పొట్లాలకి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఒక క్రైసిస్ ని ఎలా మేనేజ్ చేస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అధ్యక్ష. మొత్తం విజయవాడ మొత్తం నగరం అంతా కూడా ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం నీట మునిగిపోతే అక్కడున్న వాళ్ళకి ఆకస్మిక వరద కారణంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫుడ్ ఎసెన్షియల్స్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఫుడ్ తీసుకెళ్లి ఇవ్వడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది పడే సందర్భంలో, హెలికాప్టర్లు కూడా పనిచేయని సందర్భంలో డ్రోన్స్ ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఫుడ్ సప్లై చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ గా మనందరం కూడా గర్వపడాలి, అభినందించాలి అధ్యక్ష. దీంట్లో కాంట్రవర్సీ కూడా ఏమి లేదు, అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ సప్లై చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో అధ్యక్ష మొత్తం జరిగిన నష్టం అధ్యక్ష దగ్గర మనకి వ్యవసాయానికి చూసుకున్న అధ్యక్ష 23,297.45 హెక్టార్లు, హార్టికల్చర్ 11,177.77 హెక్టార్స్, పశుసంవర్ధక సంఖ్యలో 89,010, మత్స్య పరిశ్రమ 632, దెబ్బతిన్న గృహాలు 98,662, R&B రోడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష 664.810 కిలోమీటర్స్ అధ్యక్ష. నెక్స్ట్ పిఆర్ రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు అన్నీ కలిపి మనకు అంచనా ప్రకారం అధ్యక్ష మరణాల సంఖ్య 43 అధ్యక్ష. దానికి 2,15,00,000 రూపాయలు ఇచ్చున్నాము. గృహ నిర్మాణానికి సంబంధించి 204,36,78,000 రూపాయలు ఇచ్చున్నాము అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికీ సంబంధించి 304,88,88,000 రూపాయలు మనం ఈ సహాయ నిమిత్తం ఖర్చులకి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలిసి చాలా ఖర్చులు ఉన్నాయి అధ్యక్ష. ఖర్చులన్నిటికీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష. మరి వెండితో అరుణ్ కుమార్ గారు సభ్యులు అయిన తర్వాత మాట్లాడగలండి. ఫస్ట్ సిగ్నేటరీ ఉన్నారు, సిగ్నేటరీ అయిన తర్వాత. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బుడమేరుకి కృష్ణా జిల్లా వాసిగా అధ్యక్ష 4 సార్లు వరద వచ్చింది అధ్యక్ష. 89లో వచ్చింది అధ్యక్ష, 95లో వచ్చింది, 96లో వచ్చింది, 99లో వచ్చింది అధ్యక్ష. ఈ 4 సార్లు వరదల్లో 3 సార్లు వరద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చింది అధ్యక్ష. 2014లో ఈ బుడమేరు ఆధునీకరణ కోసం 464 కోట్ల రూపాయలు